కొన్ని స్లాబ్లెస్ కొన్ని వివిధ రకాలుగా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఇందాక నిజామాబాద్ శాసనసభ్యులు చెప్పినట్లు యథార్థం అధ్యక్ష ప్రభుత్వం అది వారి సొంత ఆస్తిలాగా ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులు వస్తే ఖజానాకు డబ్బు వస్తే ఆ డబ్బుని మళ్ళీ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మర్రి కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మర్రిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు ఈ ప్రభుత్వమైన 2 BHK కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అదే రకంగా ఈ 2 BHKకి సంబంధించిన వాటిని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ ఉన్నా అసంపూర్తిగా కట్టుకున్న 2 BHKలకు సంబంధించిన వాటికి బెనిఫిషరీస్ని ఫైనల్ చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి అర్హులైన వాటికి పార్టీలకు అతీతంగా ఏదైతే ఇళ్ళు ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఏదైతే గతంలో ఆ ఇంటికి 50,000 లక్ష రూపాయలు శాంక్షన్ చేసి పేమెంట్ ఇచ్చి ఉంటే ఆ పేమెంట్ పోను మిగిలిన 4 లక్షలు 3 లక్షలు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి విడతల వారీగా ఇల్లు కంప్లీట్ అయ్యే లోపు ఆ పేమెంట్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ లో కూడా ఇన్ఫార్మల్ గా డెసిషన్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాన్ని తప్పకుండా నిరుప్రయోగంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టి ఎక్కడైతే అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గౌరవ శాసనసభ్యులు అనుకుంటున్నారో వాటన్నిటినీ పేదవారికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇచ్చి సెలక్షన్ చేసి వారే కట్టుకునే విధంగా బెనిఫిషరీ ఆ బ్యాలెన్స్ వర్క్ కట్టుకునే విధంగా ఆ బ్యాలెన్స్ వర్క్ కి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా దానం నాగేంద్ర గారు కానీ ఇంకా అనేక పట్టణాల్లో మిత్రులు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు 14 కాలనీలు ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు 3 లక్షల పైగా వివిధ దశల్లో ఇళ్లున్నాయి అధ్యక్ష నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం 52,000 ఇళ్లు పైచిలకు గోప్రవేశాలు కూడా అయ్యాయని చెప్పడానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఇళ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామో ఆ ఇళ్ళు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా తెలియజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష అయితే ఈ 2 BHKకి సంబంధించిన ఇంకా చాలా ఇళ్ళు చెప్పారు టౌన్లకు సంబంధించి హైదరాబాద్ కానీ కట్టి ఎలకేషన్ చేయని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాక నాగేంద్ర గారు చెప్పినాయి కానీ ఇతరత్ర యుద్ధ ప్రాతిపదిక మీద తప్పకుండా అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేని వారికి 2 BHK కట్టి నిరుప్రయోగంగా ఉండి లేకుంటే చిన్న చిన్న రిపేర్లున్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షానే వాటిని కూడా రిపేర్ చేయించి మౌలిక వసతులు ఇచ్చి వాటిని ఎలకేషన్ చేయడంతో పాటు అర్బన్కి సంబంధించిన ఒక పాలసీని GHMC పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా 3 ఒక పెద్ద మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పరిధితో పాటు మిర్యాలగూడ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా 3 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా